ब्रह्माभ्यां नमः शची पुरंदराभ्यां नमः अरुंधति वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः यजमानस्य कुलदेवताभ्यां नमः ज्ञापकं చేసుకోవాలి यजमानस्य इष्टदेवताभ्यां नमः यजमानस्य मातापितृभ्यो नमः మీ తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి यजमानस्य इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः मातापितृभ्यो नमः एतत् प्रधान देवता సత్యనారాయణ స్వామి దేవతాభ్యాం నమః ఇంకా మీరు ఏ రోజు ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం అమ్మవారు ఏ అమ్మవారు దానికి సంబంధించినటువంటి వైభవలక్ష్మి దేవతాయై నమః అత ఆచమనం కృత్వా విడవ చేలోకి మార్చుకోండి ఏడో చేలోకి మార్చుకుని ఈ 2000 కలగలేదు ఆచమ్య ప్రాణాయామ్య ఓం స్వాహ ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవితురేణిం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చేసి ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం మమోపాత దురితక్షేద్వార శ్రీ పరమేశ్వరం దిశాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభ శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే శ్రీ శ్వేతవరాహకల్పే గౌరవం చేసుకోండి కలియుగే కలి వ్రతమపాది దాని పైన పెట్టుకున్నాను కలియుగే కలి వ్రతమపాది భరత వర్షే భరత కర్ణే మే ఉపదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానేన వ్యవహారీ చ చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్రభవాది సృష్టి సమగ్రానామస్య ఉత్తర సపరివారస్య క్షేమ ధైర్య ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం చింతిత మనోరథ వాంఛ ఫల సిద్ధ్యర్థం సత్యనారాయణ స్వామి అనుగ్రహ ద్వారా మమ కుటుంబ వృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాలు సమస్త సుఖ ఫల ప్రాప్త్యర్థం వైభవలక్ష్మి దేవత ఉద్యాపన అంగ సిద్ధేన కరిష్యే ఇది సంకల్ప్యః అస్తు సంకల్ప సిద్ధిః కలిసి జన్న పెట్టండి మంచి చిన్నగా చుట్టూ కలిసి మాకి థ్యోరిటీ భూమి ఉపస్పృశ నీళ్ళు జలుపు కలిసి ఉంటుంది నేను చెప్తాను మీ ఓపిక మీరు వినాలంటే అవన్నీ మాకు మంత్రంలో వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు అనేకమైన లోకానికి వచ్చినాడు మానవుడు అనేక కష్టాలు అనేక దుఃఖాలు కష్టాలను దూరం చేయడానికి ఏ ఉపాయం ఆలోచన చేసి వైకుంఠపురాన్ని వెళ్ళిపోయినాడట అక్కడ వైకుంఠం లోపల నారాయణమూర్తి 4 చేతులు ధరించి 4 శంఖము చక్రము గద పద్మము ధరించినటువంటి నారాయణమూర్తి చూసి ఓ భగవంతుడా భక్తుల కోరికలను నెరవేర్చేటువంటి వాడవని అందరూ చెప్తారు. నేను మానవ లోకానికి అక్కడ మానవులకు లేదు, భక్తి లేదు, భావన లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. మరి వాళ్ళు ఏం చేస్తే పుణ్యాత్మలో చెప్పాలి అని అడుగుతున్నానట. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు నారదా, ఒక ఏడాదికి 360 అవతారాలు ఉంటాయి. అన్ని వ్రతాలలో కూడా శ్రేష్టమైనటువంటి వ్రతము సత్యదేవుని యొక్క వ్రతం గనక భక్తితో శ్రద్ధతో ఎవరైతే సత్యదేవుని యొక్క పూజ చేస్తారో వాళ్ళు ఈ లోకము లోపల సుఖం అనుభవిస్తారు, అంత్యకాలం లోపల కూడా మోక్షం పొందుతారు. కనుక మానవులు తప్పనిసరిగా సత్యదేవుడి పూజ చేయాలి అని చెప్పినాడు. అయ్యా మరి వ్రతం బాగా ఉన్నది కానీ ఏ పద్ధతిలో చెయ్యాలి,
ఎవరు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, నియమం ఏమిటి అని అడిగిందట. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, సత్యనారాయణ స్వాగతం చేయడానికి తిథితోని పని లేదు, నక్షత్రంతోని పని లేదు, వారంతోని పని లేదు. ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చు, పున్నమనాడు చేయవచ్చు, సంక్రమణము శుభమైనా కొలిచే దైవం దైవం పుణ్యవరములో తెలిసిన